అందరికి చెప్తున్నాడు, నువ్వు దేనికోసమైనా ఈ శరీర సంబంధమైన జీవితం కోసం దేనికోసమైనా ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. కానీ దేవుడి మీద ఆధారపడుతున్నామా? నేను మరలా అడుగుతాను, ఆరోగ్యం ఎవరు అవ్వాలి చెప్పండి? పిల్లలు ఎవరు అవ్వాలి? సమాధానం ఎవరు అవ్వాలి? నీ కష్టార్జితను ఎవరు ఆస్వాదించాలి? పిల్లలకి ఎవరు మంచి భవిష్యత్తు ఎవరు అవ్వాలి? సమాధానం ఎవరు అవ్వాలి? దీర్ఘాయుష్ ఎవరు అవ్వాలి? ఎవరు అవ్వాలి? ఆయనే ఇవ్వాలి. ఆయనే ఇవ్వాలని అందరూ స్తోత్రం చెల్లించండి. మరి నేను అంటాను, ఆదివారం నాడు వ్యాపారాలకు ఎందుకు వెళ్తున్నారు? ఆదివారం నాడు ఎందుకు ఉద్యోగాలకు వెళ్తున్నారు? ఆదివారం నాడు ఏదో దొరుకుతుంది సొబ్బుద్ది మీద ఆధారపడి డబ్బును సంపాదించుకోవాలని ఎందుకు పరిగెడుతున్నారు? చెప్పండి. అన్ని బాగా చెప్పారు, బాగా ఉంది, అన్ని ఆయన ఇవ్వాలని చెప్పారు. కానీ మీరు ఆయన మీద ఆధారపడుతున్నారా అంటే, ఆధారపడుతున్నవారు స్తోత్రం చెల్లించండి ఒకసారి. ఆధారపడుతున్న వాళ్ళు ఆదివారం ఆధార్ కార్డు కోసం వెళ్ళరు. ఎక్కడుంటారు? సన్నిధిలో ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి వెళ్ళిపోతాను. ప్రభుత్వం ఉందండి, ఇప్పుడు ప్రభుత్వం ఉంది. రేషన్ కార్డు కావాలన్నా, స్థలం కావాలన్నా, పథకాలు కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఒక యవనస్తుడంట ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకుండా ఓడిపోయిన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడట. ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నాడట? నాకు రేషన్ కార్డు కావాలండి, నాకు స్థలం కావాలండి అని ఓడిపోయిన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడట. ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా అతనికి? చెప్పండి. బుద్ధి లేదు కదా? చెప్పండి. నిజంగా బుద్ధి ఉంటే అక్కడికి వెళ్ళాలి. తెలివి ఉంటే, ఎంతో కొంత ఇంక జ్ఞానం ఉంటే, కొద్దో గొప్ప ఇంగిత జ్ఞానం ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అధికారంలో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడిగితే అన్నేస్తారు. ఓడిపోయిన ప్రభుత్వం దగ్గరికి వెళ్తే అన్నేస్తారా? వెళ్ళాడంటే చాలా బుద్ధిహీనుడు కదా, అవునా కదా? చెప్పండి. చాలా బుద్ధి లేనివాడు అన్నంత స్తోత్రం చెల్లించండి ఇప్పుడు ఒకసారి. ఏం చేస్తాడో ఏంటో మమ్మల్ని ముంచేస్తాడు అనుకుంటున్నారు. చెప్పడం ఉన్నదే మాట్లాడుకుందాం, వాక్యం కాదు, మనం మాట్లాడుకోవాలి ముఖాముఖిగా. ఇప్పుడు ప్రభుత్వం పథకాలు ఇవ్వాలంటే ప్రభుత్వం నగ్గిన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలా, ఓడిపోయిన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలా? అందరూ ఓకే అన్న స్తోత్రం చెల్లించండి. ఇప్పుడు ఇందాక ఆస్తులు, అంతస్తులు, పిల్లలు, సమాధానం, నెమ్మది, కష్టార్జితం ఎవరిస్తారని చెప్పారు మీరు? మరి దేవుని దగ్గరికి రావాలా, లోకం దగ్గరికి పరిగెట్టాలా? అంటే మనం లోకం దగ్గర పరిగెడతాం. మన అంత బుద్ధిహీనులు? మన కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? నీ కష్టార్జితను ఆయన ఆస్వాదించాలి, కానీ ఆయన పక్కన పెట్టి డబ్బులు సంపాదన ఆదివారం పనిలో పోతున్నావు నువ్వు. నీకు ఆరోగ్యం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలంటున్నావు నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావా? ఎక్కడ పరిగెడుతున్నావు? నాకు పిల్లలు కావాలంటున్నావు, బాగానే ఉంది, ఆయన ఇస్తాడు, ఆయన ఇవ్వడానికి నేను చెప్పను. ఆయనకి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు. ఆయన తలుచుకుంటే క్షణకాలంలో ఇవ్వగల దేవుడు. కానీ ఆయన మీద ఆధారపడకుండా నువ్వు దేనికోసమో ఎక్కడికో పరిగెడితే నేను చెప్తున్నాను, ఆయనే శత్రువు అయిపోతాడు. ఆయనే శత్రువు అయిపోతే మనల్ని కాపాడేది ఎవరు చెప్పండి? అవునా? తండ్రే శత్రువు అయిపోతే పిల్లల్ని ఎవరు కాపాడతారు? ఇంకా కాపాడితే తండ్రి, పోషించేదే తండ్రి, సంరక్షించేదే తండ్రి. ఆ తండ్రే శత్రువు అయిపోతే నువ్వు ఆయన మీద ఆధారపడకుండా ఏదో డబ్బు వస్తుందని, ఈరోజు ఏదో పథకం వస్తుందని ఎక్కడికో పరిగెడుతున్నావే. ఆరోగ్యం కోసము, ఆస్తి కోసము, అంతస్తు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం పరిగెడుతున్నావే. అవేమీ కూడా నీ సొంత ప్రయత్నంతో నువ్వు ఎప్పుడు సంపాదించుకోలేవు. ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. కాబట్టి డబ్బు అన్నిటికీ పరిష్కారం కాదండి. ఒక మాట చెప్తున్నానండి, డబ్బు అన్నింటికి, నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను. డబ్బు ఉంటే మంచాన్ని కొనం కానీ నిద్రను కొనగలమా? డబ్బు ఉంటే ఏసీని కొనగలము, కూలర్ని కొనగలం, కానీ నెమ్మది, సంతోషాన్ని కొనగలమా? డబ్బులుంటే ఎలాంటి మందులైనా కొనగలం, కానీ ఆరోగ్యాన్ని కొనగలమా? ఏం కొనగలం. నిన్న మొన్న జరిగిందండి, అంబానీ గారి కొడుకు పేరు ఏదో పేరు, అతనికి 18 లక్షల కోట్ల ఆస్తి ఉందంట. 18 లక్షల కోట్ల ఆస్తి. అతనికి ఒక జబ్బు ఉంది, ఊపిరితిత్తులు ఒక జబ్బు ఉంది. ఏసీలో పడుకుంటే చచ్చిపోతాడు, చల్ల గాలి తగిలితే చచ్చిపోతాడు. అంత డబ్బున్నా స్వస్థత అది మనకు ముందు ఎందుకు తెలియజేస్తారంటే ఇవన్నీ మనకు బుద్ధి రావాలి, మనం ఆలోచించాం.
అయ్యో పాపం అంట నిరిపోతాం. కానీ అంత డబ్బు ఉంది కదా, 18 లక్షల కోట్లు ఉంది కదా, మంచి ఫ్యాక్టరీ, పెట్రోల్ బంకులు కానీ అన్నీ ఆయనయే, సిమ్ములు కానీ అన్నీ ఆయనయే. రోజుకి ఆదాయం వచ్చి 10 కోట్ల పైన వస్తుందంట ఆయనకి. కానీ ఎన్ని కోట్లున్నా తన కుమారుని స్వస్థపరచగలదా? ఎవరు స్వస్థపరచాలి? ఆయనకి ఆధారపడాలి. అందుకనే తిమోతి గారికి పత్రిక రాస్తూ ఒకసారి యేసుక్రీస్తు వారు పౌలు గారు ఏమంటున్నాడు చూద్దాం. తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము, క్షమించాలి 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు కొందరు డబ్బును సంపాదించుకోవాలని ఆశించి మందిరం నుంచి తొలగిపోయి నానా బాధలతో వారిని పొడుచుకుంటున్నా సన్నిధికి వెళ్తలేదు కదా, ఏం నష్టం లేదనుకుంటున్నా, కానీ నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అంటున్నాడు. నీ జీవితం సన్నిధికి రాకపోతే ఆయనకి నష్టమేం లేదు, పాస్టర్ గారికి నష్టమేం లేదు. నువ్వు సన్నిధికి రాకపోతే, సన్నిధికి ఎందుకు రాలేదని పాస్టర్ గారికి నష్టమేం లేదు, దేవుడికి నష్టం రాలేదు. కానీ నువ్వు సన్నిధికి రాకపోతే డబ్బు మీద ప్రేమతో నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు. తమను తామే పొడుచుకుని 11వ వచనం. దైవజనుడా, నీవైతే ఏటిని విసర్జించి డబ్బులు సంపాదించాలని స్వబుద్ధి మీద ఆధారపడి దేవుని కాదని ఎక్కడికో పరిగెడుతున్నావు కదా, అటువంటి తత్వాన్ని విసర్జించి నువ్వు ఏం సంపాదించుకోవాలంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. దేవునికి స్తోత్రం కలుగునుగాక.